హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాన్షి ప్రిన్సీ. మేము ఇప్పుడు ఎటు వెళ్తున్నామని అనుకుంటున్నాము. మేమిద్దరం అయితే రెడీ అయిపోయినాం. ఈరోజు సండే అని చెప్పేసి మేము బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. నేను శ్రేయాన్షి అయితే ఇద్దరం రెడీ అయిపోయి ర్యాపిడో బుక్ చేసుకున్నాము. శ్రేయాన్షి వాళ్ళ నాన్న లేడన్నమాట. సో బయట బిజీగా ఉన్నాను అని చెప్పేసి అంటే మేము ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నాం. యాక్చువల్గా నేను శ్రేయాన్షి ఇంకా మా ఫ్రెండ్ అన్నమాట ముగ్గురం ప్లాన్ చేసుకున్నాము ఎటు వెళ్దామని, సినిమాకి వెళ్దామని. సో మేమైతే ర్యాపిడో బుక్ చేసుకొని సినిమాకి వెళ్తున్నాము. ఇక తను బిజీ ఉన్నాడు కదా అని చెప్పేసి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి మేమైతే సినిమా థియేటర్కి ఆటోలో వెళ్ళిపోయినాం అన్నమాట, ర్యాపిడోలో. నెక్స్ట్ నేనైతే మా ఫ్రెండ్ కోసం చూస్తున్నా. ఇక తను నాకన్నా ముందే వచ్చిందంట, కాకపోతే పక్కన వెయిట్ చేస్తుంది. శ్రేయాన్షి అయితే అసలు ఎక్కడికి వచ్చినాం అని చెప్పేసి ప్రిన్స్ పాప చూస్తుంది. మేమైతే ఇక విడిగా యాక్చువల్గా షో అయితే 6కి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకొని మేము తొందర 6:40 వరకు లోపలికి అలౌ చేస్తారేమో అని చెప్పేసి 6:15 వరకు మేము అక్కడ ఉన్నాం. మాకు చాలా ఇయర్స్ అవుతుంది కదా వెళ్ళక. సో ఇది ఎక్కడ అంటే మంచిర్యాల్ ఎస్విసి అన్నమాట. ఇందులో అయితే బాగుంటుంది అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట. ఇద్దరికి సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది, వెళ్ళొచ్చు మంచిగా అని చెప్పేసి నేను ప్రిన్సిపల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మా సార్ కూడా వస్తా అని చెప్పేసి అని అన్నాడు. ఇక ప్రిన్సిపల్ వాళ్ళ నాన్న కూడా టికెట్ తీసుకోవాలంటే తీసుకున్నాము. కాకపోతే మేము ఒకసారి తీసుకున్నాము, వాళ్ళకి ఆ తర్వాత తీసుకోవడం జరిగింది. సో మేము మా టికెట్స్ అయితే మాకు ముందు వెనకాల వచ్చినాయి B1లో, వాళ్ళు అయితే C1లో వచ్చినాయి. మేమైతే ఇక లోపలికి వెళ్తున్నాం అన్నమాట, ప్రిన్సిపల్ నేను. అక్కడైతే ఒక దాదాపు హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసినాం. అంతలో కొన్ని వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీయడం అట్లా జరిగింది. ఇక ప్రిన్స్ పాపకి అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. సో అప్పుడెప్పుడు 1 year అప్పుడు వెళ్ళాం, కానీ అదంతా గుర్తులేదు తనకి, ఏంటి ఇదంతా అని చెప్పేసి అట్లా వెళ్తుందన్నమాట. ప్రిన్స్ పాప చూసుకుంటా డిస్టర్బ్ చేస్తుందో ఏడుస్తుందో అని చెప్పేసి అని అనుకున్నాను. కాకపోతే ఎంజాయ్ చేసింది. ఇంకా ప్రిన్స్ పాప విజిల్ కొట్టడం, ఇంకా తనైతే ఇంకా నా దగ్గర కూర్చోకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళ డాడీ దగ్గర కూర్చుందన్నమాట. చూడండి, ఇంకా ఈ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో మొత్తం చాలా అంటే చాలా అరుపులు కేకలు వేసిండు. అసలు మాకు తెలియకుండానే హౌస్ఫుల్ అయిపోయింది. అసలు తొందరగా వచ్చింది అనుకుంటా. చూడండి, ఈ సాంగ్ వచ్చేసి అందరూ మొబైల్ తీసుకొని వీడియోస్ తీసుకుంటున్నారన్నమాట. బాగుంది మూవీ. మేము కూడా చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేసినాం అన్నమాట. ఇంటర్వెల్లోనైతే మా శ్రేయాన్షికి పాప్కార్న్ తీసుకున్నాము. శ్రేయాన్షి అయితే ఇక ఎంజాయ్ చేస్తుంది, పాప్కార్న్ తినుకుంటా సినిమా చూసింది. ఇంకా సినిమా అయితే అయిపోయింది, మేమైతే బయటికి వెళ్తున్నాం అన్నమాట. సో బయటికి వెళ్ళాక అసలు మాకు తెలీదు, అప్పుడు కూర్చున్నాక అసలు ఎవరు లేరేమో అనుకున్నాము. అసలు ఇంత జనాలు ఎప్పుడు వచ్చిలా అని చెప్పేసి మేమే షాక్ అయినాం. అట్లా సినిమా అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి సండేతో ఎంజాయ్ చేసాం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.